ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమను పునఃప్రారంభిస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి కుమారస్వామి కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి గారికి మా ఆదిలాబాద్ సిసిఐ సాధన సమితి ఆధ్వర్యంలో వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం. అట్టనే కేటీఆర్ పైన కేటీఆర్ గారి గురించి మాట్లాడేటటువంటి నీ స్థాయి కాదు. ఏదైతే కేటీఆర్ పైన అవాస్తవాలు మాట్లాడేటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు మాట్లాడేటువంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీ అమిత్ షా గారు కూడా 2018లో స్వయంగా ఎన్నికల సభలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే ఎంపీ को अगर जीता के लाए तो हम ఆదిలాబాద్ का సిమెంట్ పరిశ్రమ కూలింగ్ అన్నాడా లేదా? 19/4/2017లో కేసీఆర్ గారు అప్పటి ముఖ్యమంత్రి గారు నరేంద్ర మోడీ గారికి లేఖ రాసింది. పాయల్ శంకర్ గారు కొద్దిగా ప్రెస్ మీట్ రేపు చూడు. అసలు మా కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో ప్లాన్ ఉన్నాం, మేము నడిపిస్తామని చెప్తున్నప్పటికీ కూడా మీరు కావాల్సి రాజకీయాలు చేస్తున్నారు. ఒకటే చెప్తున్న స్థానిక ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి, ఇవాళ మేము ఢిల్లీకి పోయిన తర్వాత అంతకుముందు సంవత్సరం పోయిన సాధన సమితి ఆధ్వర్యంలో అప్పుడు కేంద్ర మంత్రి హామీ ఇచ్చిందని చెప్పినాం. నిన్నగాక మొన్న పోయొచ్చంటే దొంగ ఫోటోలు పెడతారు ఎంపీ ఎమ్మెల్యేలు. అన్నీ మీరే ఎయిర్పోర్ట్కి పోతాని చెప్తావు, నువ్వే లీజ్ మైనంగా అంటున్నావు. లీజ్ ఇవాళ పీరియడ్ అయిపోతుంది. ఎవరు దాని గనుల శాఖ మంత్రి మీ కిషన్ రెడ్డి గాడా? మీ కిషన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ మంత్రి గాడా? ఆదిలాబాద్ మెట్రో కొరకేమో రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి కలిసిపోతారు. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఒక 6,000 మందికి ఇది ఉద్యోగాలు వస్తాయి మా ఆదిలాబాద్ యువత కంటే. దీనికి మీ కిషన్ రెడ్డి నువ్వు కలిసి నువ్వే కదా ఈ కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డికి నువ్వేనట్టు కదా మధ్యవర్తిగా ఉండి పనిచేస్తున్నావు. విశాఖ స్టీల్ ప్లాంట్ను చంద్రబాబు నాయుడు చెప్తే కేంద్రం మొత్తం డబ్బులు ఇస్తుంది. ముఖ్యమంత్రి గారు పిప్పిరికి వచ్చినప్పుడు కానీ అస్బాద్కి వచ్చినప్పుడు కానీ మరి అక్కడ